47 సమ్ చెప్పుకుంటున్నాం. మీరు కనుక మన వీడియో కనుక బాగా నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల నాకు సపోర్టింగ్ అవుతుంది. నేను మరిన్ని వీడియోస్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వీడియోకి మనం 50 లైక్స్ అనేది టార్గెట్ గా పెట్టుకోవడం జరిగింది. ఓకే, ఇప్పుడు మనం 47 సమ్ చూస్తే ఇక్కడ చూడండి. If 15 is the sum of consecutive numbers, then the square of the middle number is. కాన్సెక్టివ్ నెంబర్స్ అంటే వరుస సంఖ్యల కింద మనం కౌంట్ చేసుకోవచ్చు. తర్వాత దాంట్లో మిడిల్ ది స్క్వేర్ చేస్తే ఎంత అని అడుగుతున్నాడు. అంటే 16, 25, 36, 49 ఈ విధంగా మనకి సమ్ ఇవ్వడం జరిగింది. సొల్యూషన్ కనుక చూసినట్లయితే ఏమొచ్చాడంటే ఫస్ట్ వాడు ఇచ్చింది రాసుకుంటాం. ఏమొచ్చాడు? ద సమ్ ఆఫ్ కాన్సెక్టివ్ నెంబర్స్. ఇఫ్ ద 15 అన్నాడు అంటే 15 కి ఎన్ని కాన్సెక్టివ్ నెంబర్స్ మనం చూస్తున్నట్లయితే అదే రాసుకుంటాం. ద సమ్ ఆఫ్ కాన్సెక్టివ్ నెంబర్స్ ఏంటి చూస్తే మనకి 16 రావాలి. 15 రావాలంటే 4 + 5 + 6 అంటే 4 + 5 + 6 అదే రాసు. 4 + 5 అంటే 9 + 6 15. ఓకేనా, మనకి 15 వచ్చింది. కాన్సెక్టివ్ నెంబర్స్ మనల్ని రాయమన్నాడు, అదే రాస్తాం. అప్పుడు సెంటర్ మిడిల్ ఏంటి 5 కాబట్టి 5 స్క్వేర్ అంటే 5 5ల 25 అంటే 5 5 25 అదే రాస్తాం. 5 5 25 ఎక్కడ చూడండి. ఏలో ఉందా లేదు, బిలో ఉంది, సిలో ఉందా లేదు, డి. కరెక్ట్ ఆన్సర్ ఏంటి? బి. ఓకేనా, కంగారు పడకుండా ఇచ్చిన సమయం జాగ్రత్తగా చూసి మనం చేయాలి. ఓకేనా, నెక్స్ట్ టైం చూద్దాం. ఇటువంటి అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందాలంటే సబ్స్క్రైబ్ బటన్పై ప్రెస్ చేయండి. అలాగే బెల్ ఐకాన్పై ప్రెస్ చేయండి. మీ డౌట్స్, సలహాలు, సూచనలు కామెంట్స్ రూపంలో తెలియచేయండి.